కదా. అక్కడ రేవంత్కి ఏం సంబంధం లేదు, తెలంగాణ లేదని జరిగితే రేవంత్కి ఏం సంబంధం లేదు. ఎందుకంటే ఇలా సినిమాలు నడవాలి, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవస్థ నడవాలి అక్కడ. మళ్ళీ నేను మాట్లాడాను కాంగ్రెస్ ని, కాంగ్రెస్ అప్పుడు గొట్టం అక్కడ నడిపిస్తోంది రేవంత్ రెడ్డి అక్కడ ప్రభుత్వం. ఎక్కడైతే తప్పుకు ముఖ్యమంత్రి బాధ్యత, అక్కడ తప్పుకు ముఖ్యమంత్రిది కాదు బాధ్యత. మనం మళ్ళీ మనం ధైర్యవంతులం అక్కడ. బీఆర్ఎస్ కేటీఆర్ అట్లా అండలేండి, మా బ్రదర్ లాంటి ఆయన, పవన్ మా బ్రదర్ లాంటాడు, అయిపోయింది. మధ్యలో వినేవాళ్ళు చదువుకునే వాళ్ళు మాట్లాడుకునే మనందరం ఎర్రవాళ్ళం అంతే. ఆయన చెప్పాలని చెప్పేశాడు కేటీఆర్. ఆ కేటీఆర్ లో రేవంత్ లో కూడా పవన్ జగన్మోహన్ రెడ్డి చూశాడు పవన్ కళ్యాణ్, అది విచిత్రం. అక్కడికి వెళ్ళి కూడా జగన్నే మాట్లాడాడు కదా, అక్కడికి వెళ్ళి కూడా రాజశేఖర రెడ్డినే కదా మాట్లాడింది. రాజశేఖర రెడ్డి లాంటోనే నేను తొక్కి పడేసి ఏం తొక్కారు నాకు అర్థం కాలేదు అక్కడ. రాజశేఖర రెడ్డి లాంటోనే ఎదిరించాను, చంపేస్తానని ఎవరు చంపుతానన్నారు ఈయన జీవితంలో? ఎవడో గొట్టంగాడంటే ఈయన మనుషులు 100 మంది అన్నారు. జగన్ తల నరికేస్తాం అనలేదా, జగన్ని చంపేస్తాం అనలేదా, బాంబులు వేస్తాం అనలేదా? ఎన్ని మాటలు మాట్లాడలేదు. ఇంకోటి, నేను పడ్డ అవమానాలు, వాస్తవంగా నిన్నెవ్వరూ అవమానించాల పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అందరిని అవమానిస్తాడు, అవమానించిన దానికి వాళ్ళు రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయితే నన్ను అవమానించారంటాడు, అది స్పెషల్ ఆయన. పవన్ కళ్యాణ్ తన